రాజేంద్ర నగర్ హైదర్ షా కోర్టులో మూసీ నిద్ర కార్యక్రమంలో పాల్గొన్న చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి, కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి రాత్రి మూసీ ప్రాంత ప్రజలతో కలిసి మూసీ నిద్ర కార్యక్రమం చేశారు. ఉదయం లేచి వాకింగ్ చేస్తూ బాధితులతో కలిసి వాళ్లకు అండగా బీజేపీ పార్టీ ఉందని ధైర్యం ఇచ్చారు. ప్రజాపాలన చేయడం చేతగాని రేవంత్ రెడ్డి మూసీ సుందరి కన్న పేరు మీద కోట్ల రూపాయలు దండుకునే పనిలో పడ్డారు. మీ ప్రభుత్వం ఉన్న సమయంలోనే మీ నాయకులు చేసిన వెంచర్లు ప్రజలకు పర్మిషన్ ఇచ్చి వాళ్ల దగ్గర ట్యాక్సులు కూడా తీసుకున్న ప్రభుత్వం. అక్కడి నుంచి నాలా కలిసి ఇంకా డ్రైనేజ్ వస్తుంది. బతుకున్నా సార్ ఇక్కడ మంచాల ఉడక మంచాల చేపలే పెద్ద చేప తెలిపా ఇప్పుడు తెలిసి మంచి కొంగు మంచిగా పోస్ట్ చేసిన ఇప్పుడు వంగి పక్కకు కాలనీ వాసులు అందరూ ఇక్కడ ఉన్నారు. ఎన్నో కాలనీలు వచ్చినాయి ఇక్కడ. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులే ప్లాటింగ్ చేసి అమ్మిండ్రు ప్రజలకు. ఇంకొన్నేమో టీఆర్ఎస్ నాయకులు చేసిండ్రు. ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ ఉన్నారు. రెండు పార్టీలు ఒకటే. పర్మిషన్ కూడా కొన్ని టీఆర్ఎస్ ఇచ్చింది, కొన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. కట్టించుకుని గవర్నమెంట్ పర్మిషన్ అని చెప్పని ఇచ్చేస్తారు. ఎన్ఆర్ఎస్ ఎన్ఆర్ఎస్ మీరు మళ్ళీ అప్లై చేయమని అన్నారు. గవర్నమెంట్ ఏమని ఇచ్చింది? బిల్డింగ్ పర్మిషన్ ఆర్డర్స్, బిల్డింగ్ పర్మిషన్ కానీ ఎల్ఆర్ఎస్ కాలేదు. ఎల్ఆర్ఎస్ కాలేదు సార్. ఎల్ఆర్ఎస్కి మేము ఆల్రెడీ భద్రం బాబు మీరు మూలకున్నారా? ఎల్ఆర్ఎస్ ఇస్తామని చెప్పని అన్నారు. ఆల్రెడీ 1000 రూపీస్ మనం కట్టేస్తున్నాం సార్. లాస్ట్ ఇయరే కట్టేస్తాం. అయితే ఇంతవరకు దాని మీద ఏమి యాక్షన్ తీసుకోలేదు. అయితే రిసీప్ట్ వాళ్ళు ఇవ్వలేదు సార్. కంప్యూటర్లో వాళ్ళు ఏంటంటే పేమెంట్ ఇచ్చారు, ఆన్లైన్ పేమెంట్ చేయమన్నారు. రిసీప్ట్ అయితే ఇవ్వలేదు. 1000 రూపీస్ అప్పుడే కట్టేసినాం. ఇప్పుడు ఏంటంటే కమిషనర్ గారు ఏమన్నారంటే ఆల్రెడీ మనకి రెవెన్యూ మినిస్టర్ గారు వాళ్ళు చెప్పారు కాబట్టి మీకు వితిన్ ది 3 months టైం ఇస్తున్నాను. ఈ స్కామ్లో మీరు ఏంటంటే అది రెగ్యులరైజ్ చేసేసేయండి వాళ్ళకని చెప్పని అన్నారు. వీళ్ళ దగ్గరికి వెళ్తే ఇప్పుడు ఏమంటారంటే రెగ్యులరైజ్ చేయడానికి అవకాశం లేదు, మేము చూస్తున్నాము, అది మీ రికార్డు కూడా మొత్తం కూడా ఇక్కడ ట్రాన్స్ఫర్ కాలేదు కాబట్టి మేము వచ్చిన తర్వాత మీకు చెప్తామని. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ల్యాండే తీసుకున్నాం సార్. రిజిస్ట్రేషన్ చేయించాము, అన్ని పక్కాగా ఉన్నాయి. ఇన్ ఫ్యూచర్ మేమంటే ఇప్పుడు ఓకే పిల్లలంతా నెక్స్ట్ వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు చూశారు కదా, ఏమన్నా ఎఫెక్టెడ్ ఉంటుందంటే అట్లా ఏం లేదు, బాగుంటుంది, మీరు తీసుకోండి అని మాకు చెప్పి ఈరోజు ఇదే గవర్నమెంట్ వాళ్ళు చేశారు. ఇప్పుడు ఏదైతే పాలనలో ఉందో ఆ గవర్నమెంటే వెంచర్ చేసి వాళ్ళే చేసి ఇప్పుడు మళ్ళీ అదే గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు ఇదంతా బాగాలేదు మీరు వెళ్ళిపోండి అంటే ఎక్కడ వెళ్ళిపోతారు? అట్లా చేసి ఇది చేశారు. ఇది కొంచెం మీరు అందరూ దృష్టిలో పెట్టుకొని దీన్ని జరగకుండా చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. కనీసం దీనికి ఎఫెక్ట్ ఉంటుందని మేము అందరం భావిస్తున్నాం సార్. ఈ కంపెన్సేషన్ ఇస్తారని గ్యారంటీ లేదు. ఈ కంపెన్సేషన్ ఇస్తారని కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు గ్యారంటీ లేదు సార్. ఎందుకంటే మేము రుణమాఫీ మాకు కాలేదు. మేము విలేజ్లో 1 lakh లోన్ తీసుకున్నాము, అసలు కాలేదు సార్. ప్రభుత్వం మీద చాలా డబ్బున నమ్మకం పోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం మీద నమ్మకం పోతందుకు 4 కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలలనే కాంగ్రెస్ పార్టీ మీద
నమ్మకం పడిపోయింది. రైతు బంధు కూడా ఇవ్వలేదు ఇప్పటిదాకా. రైతు బంధు ఇవ్వలేదు. కంపెన్సేషన్ అనేది వద్దండి. ఒకవేళ ఇస్తా అన్నా కూడా మేము అవసరాలకు ఇస్తారో మాకు తెలియదు. లోన్లు కట్టాలి. ఇప్పుడు మేము లోన్కి లాస్ కావాలి, ఇల్లు లేకుండా కావాలి, రెంట్లకు వెళ్ళాలి. ఇంతమందికి రెంట్లు ఎక్కడ దొరుకుతాయి మాకు? పేపర్ పైననే ఇంప్లిమెంట్ చేస్తున్నట్టుంది, కానీ అది గ్రౌండ్లో అది లేదు. కంపెన్సేషన్ మీద నమ్మకం లేదు సార్. ప్రభుత్వం ఏం చేసింది? ప్రభుత్వమే ఎల్ఆర్ఎస్ అడిగి ఒక బిల్డింగ్ కు పర్మిషన్ ఇచ్చింది, ఆయన ఒక 4-5 అంతస్తులు కట్టిండు. ఇప్పుడు దాన్ని కూల్చేస్తారంటే ప్రభుత్వం అనేది దాన్ని ఇంకెవరు నమ్ముతారు ప్రజలు? ప్రభుత్వం మేము అందరం ఇక్కడ గవర్నమెంట్ ఏం ఇల్లులు ఏ సాయం మేము అందుకోలేదు. మా కష్టపడి మేము తెచ్చుకున్నాము, మా కష్టాన్ని కూడా తీసుకోవద్దు అని మేము కోరుకుంటున్నాం అంతే. అయినా ఒక మంచి ఉన్నారంటేనండి వాళ్ళ గురించి మరలా ముఖ్యమంత్రి గారు మనకి ఇంత హెల్ప్ చేశారని, కానీ ఉన్న వాసాన్ని వాళ్ళు తీసిస్తే మాకు ఏం దారండి? ఎలాగవుతుంది? చాలా కష్టంగా ఉంది. అన్యాయం చేయకూడదు కదా ప్రజలకి. ఎప్పుడు కూడా అతన్ని గుర్తు పెట్టుకోవాలి, పలానా ముఖ్యమంత్రి గారు మాకు ఈ ఉపకారం చేశారు అని. అంతేగాని రేపటి తరం వాళ్ళు కానీ ఆ తరం వాళ్ళు కానీ అందరూ భయపడుతూనే ఉన్నారు. రేపటి రోజు ఏంటి? విజ్ఞప్తి ఏందన్నా, మీరు ప్రతిపక్షం ఏదైనా మా ప్రభుత్వం అడ్డుకుంటారని అన్ని ప్రభుత్వాలు అనుకుంటాయి, ప్రచారం కూడా అట్లే చేస్తారు. కానీ పబ్లిక్, మీరు వర్క్ ప్లేస్ అలా ఈ కాలనీ కాదు, అవతలున్న కాలనీ, అన్ఎఫెక్టెడ్ కాలనీస్ వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకోవాలి. మీరు పనికి పోయినప్పుడు మీ కొలీగ్స్ తోటి మాట్లాడాలి, ఇవన్నీ రిప్రజెంటేషన్ తీసుకోవాలి. పబ్లిక్ మూమెంట్ కావాలి. మేము తప్పనిసరి మా పని మేము చేస్తాం, మీరు కూడా చేయాలి. అలా మిగతా వాళ్ళు అలా పైన అందరికీ శుభోదయం. పిలుపు మేరకు నిన్న రాత్రి ఇక్కడ విఘ్నేశ్వర్ కాలనీ గంధంగూడలో మన చేవెళ్ళ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారు ఇక్కడ బస చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కాలనీ సభ్యులు విచ్చేసినారు. అదేవిధంగా ఇప్పుడు దానికి సంబంధించి ఏదైతే ఉందో మనం ఏదైనా మన అభ్యంతరాలు కానీ లేకపోతే ఏమైనా క్వశ్చన్స్ అవి ఉంటే మనం ఇప్పుడు పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నా రైట్ టు ఫేర్ కాంపెన్సేషన్ గురించి కొన్ని అంశాలు ఇప్పుడే మా పిఏ గారు చర్చించారు. అయితే ఆర్థిక పరిస్థితి రాష్ట్రాన్ని నాశనం చేసిపోయింది టీఆర్ఎస్ ప్రభుత్వం. 7 లక్షల కోట్ల అప్పు పెట్టిపోయింది. దాని మీద ప్రతి డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో, సివిల్ సప్లైస్లా ఏదేదో పుట్టల నుంచి పాములు వెళ్తూనే ఉన్నాయి. స్కెలిటన్స్ ఇన్ ద కబర్డ్స్ అంటారు. ఆ 7 లక్షల కోట్లే కాక ఇంకో 4-5 లక్షల కోట్లు, అంటే దాదాపు 11-12 లక్షల కోట్ల అప్పులు ఉన్నది రాష్ట్రం. ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉన్నది. దాని మీద నుంచి వీళ్ళు 6 గ్యారంటీలు ఇచ్చింది. దివాలా తీసిన ప్రభుత్వం ఇప్పుడు డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చేస్తాడు. అయితే మేము అడిగినాం, మీ దీనికి పైసలు ఎక్కడున్నాయి, ఇవన్నీ పక్కకు పెట్టండి. లేదు ఇది ప్రైవేట్ పార్టీలకు ఇచ్చి వాళ్ళే పెడతారు, ప్రభుత్వం నుంచి ఒక్క పైసలు లేదు. అయితే రైట్ టు ఫేర్ కాంపెన్సేషన్ యాక్ట్ 2015 ప్రకారంగా అట్లీస్ట్ 70% ఆఫ్ ద ల్యాండ్ ఓనర్స్ ఫర్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఫర్ అన్యూటీ, అట్లీస్ట్ 70% ఆఫ్ ద ల్యాండ్ ఓనర్స్ షుడ్ అగ్రీ. మీరు అగ్రీ చేయకుంటే ముట్టలేరు, ఒక్కరు కూడా చేయలేరు. ఒకవేళ ప్యూర్ ప్రైవేట్ అయితే 80% ఉండాలి. 80% చట్టం మన తోటున్నది, కోర్టులున్నాయి. మేము రోడ్ల మీద బుల్డోజర్ అడ్డం వండుకోమంటే అడ్డం వండుకుంటాము. కోట్లాది ఖర్చు పెట్టి కోట్లల్లో కొట్లాడమంటే కూడా కొట్లాడతాం. బీజేపీ పార్టీ మేము అనుకుంటుంది స్టే ఆర్డర్లు తీసుకొస్తుంది, స్టే ఆర్డర్లు తప్పనిసరిగా తీసుకొస్తుంది. మీరు అందరూ కూడా ఈ చట్టాన్ని కొంచెం చదువుకోండి, ఇంటర్నెట్ ఉంటుంది. బీజేపీ పార్టీ తెచ్చిన పక్కకు పండుకోగలుగుతారా? ఈరోజు బీజేపీ నాయకులు ప్రజలతో ఉంటామని మేమందరం కూడా 20 జాగలల్లా మూసీ నది పక్కకు వండుకున్నాం. నేను ఈరోజు గంధంగూడ గ్రామంలో విఘ్నేశ్వర కాలనీలో వండుకున్నాను. నిన్న రాత్రి మంచి నిద్ర పట్టింది. దోమలు లేవు, ఈగలు లేవు, పురుగులు లేవు, పాములు లేవు, మంచి నిద్ర పట్టింది. ఈడ మీరు అనుకుంటున్న మూసీ నది పక్కకు అన్ని స్లమ్స్, రేకుల షెడ్లు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపేషన్ ఏది కూడా కాదు. 90%
లీగల్ కన్స్ట్రక్షన్స్, భూమి ప్రైవేట్ భూమి, అండ్ ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నోళ్ళు అన్ని చట్టాలు ఫాలో అయ్యి చేసిండ్రు. దాని తర్వాత ఇక్కడ మీరే ఈ కాలనీలో ఎలక్ట్రిసిటీ అందించిండ్రు, మిషన్ భగీరథ నీళ్ళు అందించిండ్రు, దాని తర్వాత డ్రైనేజ్ పైప్ లైన్ వేసిండ్రు. మళ్ళీ ఇల్లీగల్ ఉంటే ఇదన్నా అరే ఓడమోసి తీసుకురాలేదు అనుకున్నా, కానీ ఒక్క దోమ లేదు, ఒక్క పురుగు లేదు, మంచిగా వండుకున్నా. అయితే ఇక్కడ స్లమ్స్ ఏం లేవు. మీరు అనుకుంటున్నది ఏంటంటే మూసీ నది పక్కకు అన్ని రేకుల షెడ్లు, స్లమ్లు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, అది సాఫ్ చేసి వీళ్ళకి అందమైన డబుల్ బెడ్రూమ్ ఇస్తాను. అది మీరు తప్పు పట్టిండ్రు, మీకెవరో తప్పు సలహా ఇచ్చిండ్రు. అందుకే మీరే వచ్చి పాదయాత్ర ఇక్కడ చేస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే అవతల బోయినపల్లి శ్రీనివాస్ అంటే కోటీశ్వర వేలాది లక్షలాది కోటీశ్వరులు ఇల్లు ఉన్నది మూసీ నది పక్కన. అంటే కోటీశ్వరులది విలాస్ ఉన్నాయి, 10-20 కోట్ల విలాస్ ఉన్నాయి. అప్పర్ మిడిల్ క్లాస్ 2-3 కోట్ల విలాస్ ఉన్నాయి. ఇక్కడ కూడా 2-3 కోట్ల విలాస్ ఉన్నాయి. అక్కడ లోవర్ మిడిల్ క్లాస్, అక్కడ పేదోళ్ళు, వీళ్ళన్నిటికీ పర్మిషన్ ఉంది. అవును, సిటీలో కొంతమందికి పర్మిషన్ లేని రేకుల షెడ్లు ఉండవచ్చు. బహుశా వాళ్ళను ఆ రేకుల షెడ్లు తీసేసి ఏదో డబుల్ బెడ్రూమ్ ఇస్తే సంతోషపడతారని. కానీ వాళ్ళు కూడా మా బతుకు ఇక్కడనే ఉన్నది, వేరే దగ్గర పోలేమని పోతలేరు. మీరు ఫస్ట్ అది గమనించండి. వీళ్ళు పర్మిషన్లని 90% పర్మిషన్ తీసుకొని ఉన్నది. ఎక్కడనో సిటీలో పర్మిషన్ లేనిది, ల్యాండ్ పర్మిషన్ లేదు, బిల్డింగ్ పర్మిషన్ లేదు, తీసుకొని ఉన్నారు. కానీ 90% ఈ కాలనీ అయితే 100% పర్మిషన్ తీసుకున్నారు. ల్యాండ్ అండ్ పర్మిషన్ ఎవరిచ్చిండ్రు? మీ ప్రభుత్వం ఇచ్చింది. ఈ డెవలపర్ ప్లాటింగ్ చేసిన ఆయన ఎవరు? మీ కాంగ్రెస్ నాయకుడే. సార్ ఇక్కడ 90% ఇవన్నీ కూడా డెవలప్మెంట్ ప్లాటింగ్ చేసింది మీ కాంగ్రెస్ నాయకులు అండ్ తర్వాత టీఆర్ఎస్ నాయకులు. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు మీ సోలీలో పడ్డారు. అంటే మీరు ఒకటే ప్లాట్లు డెవలప్ చేసిండ్రు, తర్వాత బిల్డింగ్ కట్టుకున్నారు, బిల్డింగ్ పర్మిషన్లు తీసుకున్నారు. కొన్ని వాటికి బిల్డింగ్ కొంచెం తప్పు కట్టుకుంటే బీఆర్ఎస్ కూడా ఇచ్చిండ్రు. ఆ బీఆర్ఎస్ కాపీ చూపెట్టండి. ఆ బీఆర్ఎస్ కూడా ఇచ్చిండ్రు. అంటే బిల్డింగ్ అది ఇప్పుడు కొన్ని ఏడాది ముందు ఇచ్చిండ్రు, కొన్ని 6 నెలల ముందు. ఎందుకంటే ఒక అంతస్తు బదులు 2 అంతస్తులు కట్టుకుంటారేమో. అయితే బీఆర్ఎస్ పర్మిషన్లు కూడా ఇచ్చిండ్రు. అందులో ఉండే పేపర్లు ఉండే బీఆర్ఎస్ పర్మిషన్లు ఇచ్చిండ్రు. ఇదేనా బీఆర్ఎస్? ట్యాక్స్ పేపర్ కాదు, బీఆర్ఎస్. అయితే అన్ని పర్మిషన్ మీరే ఇచ్చిండ్రు, డెవలప్మెంట్ మీ నాయకులే చేసిండ్రు. ఇప్పుడు వీళ్ళని తరిమేయాలంటే వీళ్ళు ఎక్కడ పోతారు? ఇంకోటి అతి అవసరంగా పబ్లిక్కు అతి అవసరం ఉన్న ఏమైనా ప్రాజెక్ట్ చేస్తే అప్పుడు బలవంతంగా కూడా తీసుకోవచ్చు. ఉదాహరణంగా ఒక ట్రాన్స్మిషన్ టవర్ ఇక్కడనే చేయాలనుకోండి, అప్పుడు తీసుకోవచ్చు. కానీ ప్రభుత్వము ఈ 30 ఎకరాలు, 50 ఎకరాలు, 1000 ఎకరాలు తీసుకుంటామంటే దేని కొరకు? బ్యూటిఫికేషన్ కొరకు, లేకుంటే ఇండస్ట్రియల్ పార్క్ అర్థం తీసుకుంటామంటే అది ప్రజలకు ఇక్కడ పెట్టుడు అత్యవసరం కాదు. అటువంటి అప్పుడు బ్యూటిఫికేషన్ అతి అవసరము ప్రజలకు కాదు. ఇది బ్యూటిఫికేషన్ కూడా కాదు, ఆల్రెడీ ఇది బ్యూటిఫుల్ ఉన్నది. ఆ నీళ్ళు సాఫ్ చేస్తే శుభ్రంగా చేస్తే మంచిదే ఉంటుంది. అయితే అతి అవసరమైంది కాకుంటే అప్పుడు 70-80% ప్రజలు ఒప్పుకుంటేనే అప్పుడు చేయవచ్చు. 30% ఒప్పుకోకుండా కూడా బలవంతంగా తీసుకోవచ్చు. ఇక్కడ 70% కాదు, ఒక్క 1% కూడా ఒప్పుకోరు ఇక్కడి నుంచి కదులుతామంటే. ఇంకోటి, ఒకవేళ ఒప్పుకుంటే మీ సొంత చట్టం చూడండి, మీ రైట్ టు ఫేర్ కాంపెన్సేషన్ 13లా. దాని తర్వాత ఇంకా అది కూడా అది మంచిగా ఉంది. నేను తప్పేం పట్టాను, మీ సొంత చట్టాన్ని తప్పేం పట్టాను. దాన్ని ఇంకా మంచి చేసింది బీజేపీ ప్రభుత్వం 2015లా. సరే, బీజేపీ చట్టం ఇప్పుడు అదే అమలు ఉన్నది. అయితే 2015 కనీసం మీ సొంత చట్టం పాటించండి. ఆ సొంత చట్టం పాటిస్తే 3 ఇంతలు ఇవ్వాలి. ఇక్కడ 2 కోట్ల ఇల్లుంటే మీరు 6 కోట్లు ఇవ్వాలి, కోటిది ఉంటే 3 కోట్లు ఇవ్వాలి. అది పాటించండి. ఇంకోటి, వీళ్లకు ఫస్ట్ ఆ పైసలు ఇచ్చినాక తర్వాత పోవాలి. ఇక్కడ ఎంతోమంది కట్టుకున్నారు ఇల్లు, 70 లక్షలు, 80 లక్షలు,
కొన్నేమో బ్యాంక్ లోను, కొన్నేమో చుట్టాల దగ్గర అప్పులు. ఎంతో మందికి మ్యాక్సిమం బ్యాంక్ లోన్సే 50 లక్షలు 60 లక్షలు బ్యాంక్ లోన్లు ఉన్నాయి. అయితే బ్యాంక్స్ కూడా లోన్ ఇచ్చినాయి. అండ్ వీళ్ళ ఈఎంఐ 20 ఏళ్ళు కట్టాలి. 20 ఏళ్ళు కట్టాలి. మీరు అన్నీ పాటించండి తప్పనిసరిగా. మేమైతే ప్రజలు అనుకుంటాము. మీరు ఛాలెంజ్ ఇచ్చిండ్రు, ఛాలెంజ్ తీసుకున్నాము. కానీ ఇంకోటి, మీ బ్యూటిఫికేషన్ కంటే ముందు ప్యూరిఫికేషన్ చేయండి. దీన్ని నీళ్లు సాఫ్ చేయండి. ఇది ఇక్కడ గంధంగూడలో ఆల్రెడీ ఖరాబ్ అయినాయి, సిటీకి పోతే ఇంకా ఖరాబ్ అవుతాయి నీళ్ళు. ఎందుకంటే మీరు ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మొదలు చేసే పని చేయండి, లాస్ట్ చేసే పని చేయకండి. మూసీని సాఫ్ చేయాలి, మూసీని బ్యూటిఫికేషన్ చేయాలంటే ఎందుకు ఖరాబైంది? ఎందుకంటే ఇక్కడికి వచ్చే నాలాలు, అక్కడ నాలా వస్తుంది, దాంట్లో మొత్తం సీవేజ్ వస్తుంది. ఇంకా కిందికి పోతే ఇండస్ట్రియల్ పొల్యూషన్ అండ్ సీవేజ్ రెండు కలిసి వస్తాయి. ఈ నాలా దీనికంటే మీద ఇంకోటి మణికొండ నర్సింగ్ దగ్గర ఇంకోటి పెద్దది కలుస్తుంది. ఆ నాలా మురికి నీళ్ళు వస్తుంటాయి. మురికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంటాయి? నేక్నంపూర్ చెరువు, పెద్ద చెరువు నుంచి. అక్కడెక్కడి నుంచి వస్తాయి? మల్కన్పూర్ చెరువు. ఇదే అది వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారు మూసీ బ్యూటిఫికేషన్ లేదంటే మూసీ డెవలప్మెంట్ అని చెప్తున్నారు సార్. సో దీనివల్ల మా ఇల్లులు పోతున్నాయంటే మాకు చాలా బాధగా ఉంది. అండ్ మోరోవర్ ఏమంటున్నారంటే ఇక్కడ రెండు ఉంటాయి మనకి. ఒకటి మూసీ క్లీనింగ్ కోసం ఇల్లులను పగలగొట్టిన అవసరమే లేదు సార్. ఇంకా మూసీ బ్యూటిఫికేషన్ అంటారు, దానికోసం చేయాలని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఇక్కడ మా ఇల్లు కూలగొట్టేసి అదే ప్లేస్ లోనే కదా సార్ వాళ్ళు తెచ్చుకున్న బిల్డింగ్స్ కానీ ఇవి కానీ ఉంటాయి. సో దానివల్ల ఏం యూజ్ ఉంటుంది సార్? మమ్మల్ని పాడు చేసి వాళ్ళు అక్కడ బిల్డింగ్స్ నేను నైట్ ఇక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు వచ్చారండి. బీజేపీ అభ్యర్థులు అందరూ అన్ని చోట్ల వస్తున్నారండి. వాళ్ళు కాంగ్రెస్ వేసిన సవాల్కి వాళ్ళు ఇక్కడ వచ్చి నిద్ర చేస్తున్నారు. ఇక్కడున్న పరిశీలించి ఇక్కడ మంచిగా ఉందని గవర్నమెంట్కి అయితే చెప్తున్నారు. కానీ మేము గవర్నమెంట్కి అయితే ఏం చెప్తున్నాం అంటే, మేము ఆల్రెడీ మంచిగానే ఉన్నాం, మంచిగా మిడిల్ క్లాస్ వాళ్ళు ట్యాక్స్ పే చేస్తూ వాళ్ళ లీగల్ డాక్యుమెంట్స్తో ఇల్లు కట్టుకున్నారండి, కష్టపడి కట్టుకున్నారు. ఈ కట్టడాల్ని డెమాలిష్ చేయమని ప్రభుత్వం ఇలా మా మీద రోజుకో టీవీలో న్యూస్ చెప్తుంది. కానీ మేము అడుగుతున్నాం ఏంటంటే, మా ఇల్లు మనం కూల్చొద్దండి, మేము లీగల్గా కట్టుకున్నాం కాబట్టి మీకు కూడా రైట్ లేదు కూల్చడానికి, మా ఇల్లు మాకు కావాలి. ఇంకోటి ఏంటంటే, మీరు డెవలప్మెంట్ అంటారు. డెవలప్మెంట్ అనేది ప్రజల కోసం ఉండాలి. మేము సంతోషంగా ఉంటేనే మీరు అది డెవలప్మెంట్ కిందకి తీసుకోవాలి. కానీ బిల్డింగ్లు కట్టేయాలి, అక్కడ ఏదో కొత్తగా ఏమైనా చూపించాలి అని, వేరే వాళ్ళకి చూపించాలి అని, విదేశీ వాళ్ళకి చూపించాలి అనుకుంటున్నారు. కానీ మేము ప్రజలం కదండి, మాకు చూపించాలి కదండి డెవలప్మెంట్ అనేది. మా కోసం చేయండి. కానీ మా ఇల్లు కూలగొట్టేసి మీరు డెవలప్మెంట్ అంటే మేము అది ఊరుకోమండి. ప్రజలు ఇప్పుడు ప్రస్తుతానికి అందరూ ఏకమయ్యారు, దీని గురించి పోరాడతారండి. మేము ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం, దీని గురించి చర్చ చేయండి, అసెంబ్లీలో కూడా మా గురించి మాకు ఫైట్ చేయండి అని ప్రతి ఒక్కరిని అడుగుతున్నామండి. మా ఇల్లు మాకు కావాలండి, అంతే. మా ఇల్లు మేము వదిలే ప్రసక్తి లేదు. ప్రతి ఒక్కరు వచ్చి చూసి వెళ్తున్నారు. మేము చక్కగా ఉంటున్నాం, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎదగాలని అనుకుంటున్నారు. కానీ ఇలా ప్రభుత్వం కూల్ చేస్తే ఊరుకోరండి.